హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను టేస్టీ యమ్మీ గోంగూర చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. బాగా వాష్ చేశాను. కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పొడి, జీరా పొడి, కారం, పసుపు ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సో ఇలాగైతే కలిపేశాను. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో మీకు సరిపడా కావాల్సినంత ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కాగాక ఇప్పుడు నేను మసాలా దినుసులు తీసుకున్నానండి. దానికి కొంచెం సోంపు, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, ఒక ఇలాచి, అలాగే రాతి పువ్వు తీసుకున్నాను. స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, అది మంచి స్మెల్ వస్తుంది నాన్ వెజ్లోకి యూజ్ చేయడం వల్ల. అవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను. అవి వేగాక నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఒక ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఈ 3 వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది, త్వరగా మగ్గుతాయి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కాసేపు మిక్స్ చేసి నేను మూత పెట్టేశాను. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లోకి మారింది. ఇప్పుడు ఒక టమాటా యాడ్ చేస్తున్నాను. ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేశాను నేను. అది కూడా వేసి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాని కూడా. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారా, టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్, వేసిన వెంటనే మూత పెట్టకూడదు. చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 to 3 మినిట్స్. చికెన్లో వాటర్ అంతా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకొని
ఒక 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ అంతా బాగా వదిలింది కదా. ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక హాఫ్ కట్ట తీసుకున్నానండి గోంగూర. బాగా వాష్ చేశాను. గోంగూరను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నా. నార్మల్గా గోంగూరని ఇలా కాకుండా ఇంకా కొంచెం గోంగూర, పచ్చిమిర్చి, ఒక టొమాటో బాగా బాయిల్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకుంటారు. నేను కూడా అలాగే వేస్తాను. బట్ ఇవాళ నాకు కొంచెం టైం లేదు, ఫాస్ట్గా చేయాలి, అందుకని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను గోంగూరని. సో బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో చూసుకోవాలి మనము అడుగంటకుండా. ఫైవ్ మినిట్స్ తర్వాత గోంగూర అంతా బాగా మగ్గిపోయింది. సో ఈ టైంలో మనము ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఏమన్నా తక్కువ అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను టేస్ట్ చూసాను, కొంచెం కారం తక్కువ అనిపించింది. సో అందుకే నేను కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను బాగా. ఒక 2 మినిట్స్ మూత పెట్టేశాను. సో ఫైనల్గా గోంగూర అండ్ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా బాగా సెపరేట్ అయింది కదా చికెన్ నుంచి. ఇంకా ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేశాను. సో 1 మినిట్ తర్వాత రెడీ అయిందండి గోంగూర చికెన్ ఫ్రై. సో ఇంతే అండి, ఇంకా సర్వ్ చేసుకొని తినేయచ్చు మనము. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ప్రొసీజరే. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.